మెదక్ పట్టణంలోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్లో మంగళవారం మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోటి సాధ్యమన్నారు. గత ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలను పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రజల అభివృద్ధికై అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బాగా కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అబ్జర్వర్, రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కాంగ్రెస్ పార్టీ దుబ్బాక ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం చెప్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. పెద్దలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ వారి లక్ష్మీకాంతరావు, శివంపేట మండలం నుంచి లక్ష్మీకాంతరావు 2 నిమిషాలు ఈ సమస్యగత ఎలక్షన్ కనుక తాను చాలాసార్లు